ఈనాటి ఆరాధనకు స్పాన్సర్ చేయవారి ప్రత్యేకమైన ఉద్దేశములు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న తుమ్మా జోసెఫ్ స్నిగ్ధాను ఆ దేవాతి దేవుడు గడిచిన కాలమంతా కాచి కాపాడినందులకై కృతజ్ఞతలు చెల్లిస్తూ, రాబోయే కాలమంతయు ఈ బిడ్డకు దేవుడు తోడై ఉండి ఆమె జీవితంలో తను వేసే ప్రతి అడుగులో, తీసుకుంటున్న ప్రతి నిర్ణయంలో దేవుని చిత్త ప్రకారం నడిపించబడాలి అని, ఎటువంటి సాతాను బంధకాలు ఈ బిడ్డను దరి చేరకుండా దేవుని కాపుదల తోడై ఉండాలి అని, బంగారు భవిష్యత్తును, మంచి ఆయుధారోగ్యములు ప్రసాదించమని, మరియు ఎల్లప్పుడూ దేవుని కాపుదల వీరి కుటుంబంపై ఉండాలి అని, వారు చేస్తున్న బిజినెస్ను దేవుడు అభివృద్ధిలోనికి చేర్చాలి అని, సకాలంలో వర్షాలు కురిపించమని, మరియు వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని సమర్పించేవారు తుమ్మా తోమాసమ్మ, జయప్రకాష్ రెడ్డి, రజనీ మరియు వారి కుటుంబ సభ్యులు. ఆ దేవాతి దేవుడు వీరందరినీ హేరాళముగా దీవించి కాచి కాపాడును గాక. ఆమెన్. అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న తుమ్మా జోసెఫ్ స్నిగ్ధాకు నా శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ఆ దేవాతి దేవుడు మేము హేరాళముగా దీవించి కాచి కాపాడును గాక. ఆమెన్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నల్లబోలు వికాసును గడిచిన కాలమంతా కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, రాబోయే కాలమంతా దేవుని కాపుదల తోడై ఉండాలని, దేవుని జ్ఞానము, బంగారు భవిష్యత్తును ప్రసాదించమని, యుఎస్ఏలో బోస్టన్లో పర్మనెంట్ ఉద్యోగంలో స్థిరపడే కృపను దయచేయమని, అమూల్యాను దేవుడు దీవించి దేవుని విశ్వాసములో బలపరచాలి అని, మంచి ఆయుధారోగ్యములు, బంగారు భవిష్యత్తును ప్రసాదించమని, కుటుంబ సభ్యులందరిని దీవించి మంచి ఆయుధారోగ్యములు ప్రసాదించమని, మరియు వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని సమర్పించేవారు నల్లబోలు జయ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నల్లబోలు వికాసుకు నా శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ఆ దేవాతి దేవుడు మేము హేరాళముగా దీవించి మంచి ఉద్యోగాన్ని దయచేసి గొప్పగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుమనే ఈ ఆరాధన కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని, మీ అందరి యొక్క తలంపులన్నీ కూడా నెరవేరాలి అని ఈ ఆరాధనలో ప్రత్యేకంగా మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఈ ఆరాధనను మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాను. రండి, విశ్వాసముతో ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. స్తుతులకు పాత్రుడా, సర్వశక్తిమంతుడా, మా యేసు రాజా, స్తోత్రము స్తోత్రమయ్యా, స్తుతులకు పాత్రుడా. స్తుతులకు పాత్రుడా, సర్వశక్తిమంతుడా, మా యేసు రాజా, స్తోత్రము స్తోత్రమయ్యా. స్తుతులకు పాత్రుడా, సర్వశక్తిమంతుడా, నా యేసు రాజా, స్తోత్రము స్తోత్రమయ్యా. స్తోత్రమయ్యా యేసు రాజా, స్తోత్రమయ్యా యేసు రాజా, స్తోత్రమయ్యా యేసు రాజా.
కాపాడుతున్న దేవా మీకు స్తోత్రమయ్యా. స్తోత్రమయ్యా. మా బంధువుగా ఎల్లప్పుడూ మా ఆపదల్లో మాకు మిత్రుడుగా తోడుగా ఉన్న యేసయ్యా స్తోత్రమయ్యా. దివ్య సప్రసాదములో ఉన్న తండ్రి, మమ్ము కాచి కాపాడమని మా తల్లిదండ్రుల పాత్రను వహిస్తూ ఇప్పటి వరకు మమ్మ ఆశీర్వదించినందుకు స్తోత్రాలు తెలియజేస్తూ స్తోత్రమయ్యా. ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. స్తుతులకు పాత్రుడా, సర్వశక్తిమంతుడా, మా యేసు రాజా, స్తోత్రము స్తోత్రమయ్యా. స్తుతులకు పాత్రుడా, స్తోత్రం దేవా. మా జీవము నీవే యేసయ్యా, మా మార్గము నీవే యేసయ్యా, మా సత్యము నీవే యేసయ్యా, మా సర్వస్వము నీవే యేసయ్యా అని దివ్య సప్రసాదములో ఉన్నటువంటి గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. మా జీవము నీవే, మా సత్యము నీవే, మా సర్వము నీవే, మా సకలము నీవే. మా జీవము నీవే, మా మార్గము నీవే, మా సత్యము నీవే, మా సకలము నీవే. మము కావగరావా, ఆమేన్. మము బ్రోవగరావా, మమ్ము కావగరావా, మమ్ము బ్రోవగరావా. నీవేగ నీవేగ మా మెస్సయ్యా. స్తుతులకు పాత్రుడా, సర్వశక్తిమంతుడా, మా యేసు రాజా, స్తోత్రము స్తోత్రమయ్యా. స్తుతులకు పాత్రుడా, సర్వశక్తిమంతుడా, మా యేసు రాజా, స్తోత్రము స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఆమేన్. యేసు రాజా, స్తోత్రమయ్యా, యేసు రాజా, స్తోత్రమయ్యా. యేసు రాజా, స్తోత్రమయ్యా, 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 యేసు రాజా.
అందరి చేతులు జోడించి ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందామా. తల్లిగా తండ్రిగా మన మధ్యలోనికి వచ్చిన ప్రభుని ఆరాధించుకుందాం. మన బంధువుగా స్నేహితుడుగా మన మధ్యలోనికి వచ్చిన దేవుని ఆరాధించాం. సదా మనకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్న దేవుని ఆరాధించాం. జీవము మార్గము సత్యములా మన మధ్యలో ఉన్న దేవుని ఆరాధించాం. సర్వస్వము నేనై మిమ్మల్ని ఆదుకుంటానని వాగ్దానం చేస్తున్న దేవుని ఆరాధించాం. అడగండి ప్రియబిడ్డలారా, దేనికోసం ఈరోజు ఆరాధనలో పాలు పంచుకుంటున్నారు? ఏ ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతూ ఉన్నారు? ఏ సమస్యలు తొలగిపోవాలని ఎదురు చూస్తూ ఉన్నారు? ఏ రోగము, ఏ బంధకము, ఏ ఆటంకము, ఏ సమస్య, ఏ ప్రమాదము, ఏ ఇబ్బంది రాకూడదని ఎదురు చూస్తూ ఉన్నారు? వాటన్నిటిని కూడా ప్రభు నామములో బంధిద్దాం. విడుదల దయచేయమని వేడుకుందాం. ఓ ప్రభువా, మీ ముందు ఉన్నటువంటి ఈ బిడ్డలను ఒక్కొక్కరిని మీకు సమర్పిస్తున్నాను ప్రభువా. ప్రతిరోజు ఈ ఆరాధన ద్వారా మమ్ము పోషిస్తున్నందుకు స్తోత్రమయ్యా. ఈ ఆరాధన ద్వారా ప్రతిరోజు మా ఇంటికి వచ్చి, బిడ్డా నేను మీకు తోడుగా ఉన్నాను, నా దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయని అభయమిస్తున్నటువంటి దేవా స్తోత్రమయ్యా. ఈ ఆరాధన ద్వారా మా విశ్వాసాన్ని బలపరుస్తున్నందుకు స్తోత్రమయ్యా. ఈ ఆరాధన ద్వారా ప్రభువా మాలో ధైర్యాన్ని నూరు పోస్తున్నందుకు స్తోత్రమయ్యా. ఈ ఆరాధనలో పాలు పంచుకుని మీ బిడ్డలు అనేక ప్రయాణాలు చేస్తున్నారు ప్రభువా. ఉద్యోగాలకు వెళుతున్నారు, డ్యూటీలకు వెళుతూ ఉన్నారు, పనికి వెళుతూ ఉన్నారు, చదువుకోవడానికి వెళుతూ ఉన్నారు, అనేకమైనటువంటి ఉద్దేశాలతో ప్రయాణం చేస్తున్నారు ప్రభువా. మీ ఉన్నతమైన నామములో ఈ బిడ్డలకు క్షేమకరమైనటువంటి ప్రయాణము లభించునుగాక. ఎలాంటి ఆటంకాలు, ప్రమాదాలు జరగకుండా ప్రభువా ఈ బిడ్డలు సురక్షితముగా గమ్యస్థానం చేరుకుందురుగాక. అలాగే ప్రభువా ఈ ఆరాధనలో పాలు పంచుకుంటూ ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని మెసేజెస్ పంపిస్తున్న బిడ్డలందరినీ మీకు సమర్పిస్తూ ఉన్నాను. యేసయ్యా, వారి సమస్యలు, బాధలు తొలగించండి. ఈ ఆరాధన ఈ బిడ్డలకు గొప్ప పరిష్కార మార్గముగా మారునుగాక. ఈ ఆరాధన ఈ బిడ్డలకు మంచి మార్గాన్ని చూపించునుగాక. యేసయ్యా, ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను. చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయండి. చదువు చెప్తున్నటువంటి గురువులకు మంచి మనస్సును, వివేకాన్ని, జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. యవనస్తులను మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి బిడ్డలు ప్రభా, మీరే వారి చేయి పట్టుకుని నడిపించండి యేసయ్యా. మంచి నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తును నిలబెట్టుకునే భాగ్యాన్ని బిడ్డలకు దయచేయండి యేసయ్యా. వివాహం కోసం ఎదురు చూస్తూ, మంచి సంబంధాల కోసం ఎదురు చూస్తూ, మంచి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ, మంచి ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాను యేసయ్యా. మీరే ఆ బిడ్డలకు మార్గాన్ని, కొత్త అవకాశాలను దయచేయమని వేడుకుంటున్నాను. ఓ ప్రభా, విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాను. విదేశాల్లో ఉన్న మా కుటుంబాలన్నింటినీ మీకు సమర్పిస్తున్నాను ప్రభా. ఈ ఆరాధన బిడ్డలందరికీ గొప్ప మార్గ చూపరిగా మారునుగాక. ఈ ఆరాధన ఈ బిడ్డలందరికీ దీవెనకరంగా మారునుగాక. వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగములో, ప్రయాణాలలో ఈ ఆరాధన తోడై ఉండునుగాక. ఈ ఆరాధన దీవెని బిడ్డల మీద, అందరి మీద కుమ్మరించబడునుగాక. యేసయ్యా, తల్లిదండ్రులను మీకు సమర్పిస్తున్నాను. వృద్ధాప్యాయంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీకు సమర్పిస్తున్నాను. ఒంటరితనంలో ఉన్న బిడ్డలను మీకు సమర్పిస్తున్నాను. వికలాంగులను మీకు సమర్పిస్తూ ఉన్నాను ప్రభా. ఈ బిడ్డలందరికీ మీరే ఓదార్పును, సమాధానాన్ని దయచేయమని వేడుకుంటున్నాను. నడునెత్తి నుంచి అరికాళ్ళ వరకున్న ప్రతి నొప్పిని, ప్రతి బాధను, ప్రతి గాయాన్ని ఈ ఆరాధన ద్వారా తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాను. స్వస్థత, విడుదల దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను.
కొంతమంది బిడ్డలు ఆయాసపడుతూ ఉన్నారు, నడవడానికి పనులు చేసుకోవడానికి కష్టపడుతూ ఉన్నారు. లేవలేని పరిస్థితుల్లో మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నటువంటి బిడ్డలు ఇక్కడ ఉన్నారు. ప్రభు నామములో మీకు స్వస్థత కలుగును గాక, సంపూర్ణ విడుదల మీకు కలుగును గాక. ఈ ఆరాధన ద్వారా మీకు స్వస్థత విడుదల అవును గాక. అన్ని నొప్పుల నుండి బాధల నుండి మీకు స్వస్థత కలుగును గాక. సమర్పించండి ప్రియ బిడ్డలారా. యవనస్తులను సమర్పిద్దాం. అనేక సమస్యలతో ఉన్న వారిని సమర్పిద్దాం. బంధకాల్లో ఉన్న వారిని సమర్పిద్దాం. తాగుడు, జూదము, పేకాట, రకరకాల వ్యసనాల్లో ఉన్న వారిని సమర్పిద్దాం. ఈ ఆరాధన బిడ్డలందరికీ ఆశీర్వాదకరంగా మారును గాక. ఈ ఆరాధన ద్వారా ప్రతి బిడ్డ దేవునిలో కట్టబడును గాక. ప్రతి కుటుంబము కట్టబడును గాక. ప్రతి కుటుంబం మీద దేవుని యొక్క అభిషేక ఆశీర్వాద దీవెనలు కుమ్మరించబడును గాక. యేసయ్యా, ఈ ఆరాధన ద్వారా నేనున్నాను బిడ్డ, మీరు భయపడవద్దు, మీరు చేసే ప్రతి పనుల్లో, ప్రయాణాల్లో, బిజినెస్లో నేను తోడుగా ఉంటాను అని అభయమిస్తున్నటువంటి దేవా స్తోత్రమయ్యా. ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకొని ఆ ప్రభు ముందు మోకరించండి. ఎక్కడెక్కడ నొప్పి, బాధ, వేదనతో ఉన్నారో ఆ నొప్పిని ప్రభువు సమర్పించండి. యేసు నామములో అక్కడున్న నొప్పి, ఇన్ఫెక్షన్, గడ్డలు ప్రభు నామములో కరిగిపోవును గాక. ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న బిడ్డలందరినీ కూడా ప్రభు సమర్పిద్దాం. ప్రభా, ఈ బిడ్డలను దీవించండి. ఇప్పటి వరకు కాచి కాపాడేందుకు స్తోత్రాలు ప్రభా. రాబోయే కాలమంతా కూడా ఈ బిడ్డలను దీవించి కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను. ఈనాటి ఆరాధనకు, లైవ్ టెలికాస్ట్కు సహకరించడానికి ముందుకు వచ్చిన బిడ్డలను మీకు సమర్పిస్తున్నాను ప్రభా. ఈ కుటుంబాలను దీవించండి, ఆ బిడ్డలను దీవించండి, వారి ఉద్దేశాలు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. ఈ ఆరాధనలో ఎవరి కోసం ప్రార్థన చేయాలనుకుంటున్న ప్రభువు సమర్పించు. ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరించుకుందాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను, సమాధానముతోను, ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. స్తోత్రమయ్యా యేసు రాజా, 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 స్తోత్రమయ్యా యేసు రాజా. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్రము, నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్రము, నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్రము, నమస్కారము కలుగునుగాక.
పిత, పుత్ర, పవిత్ర ఆత్మదేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకుని మనందరినీ పేరు పేరున దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.